పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతో ఉండును కాక. దేవుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం క్రిస్మస్ పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ మనకు అనేక విధాలుగా అనేక సంకేతాలుగా నిలుస్తూ ఉన్నది. క్రిస్మస్ పండుగ అంటే శాంతికి చిహ్నంగా మనందరం కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ అంటే సమాధానము. క్రీస్తు ప్రభు మనందరూ కూడా సమాధానం ఇవ్వడానికి, సమాధానాన్ని మనతో పంచుకోవడానికి ఒక క్రీస్తు ప్రభు మనిషిగా మన మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. మరి రాత్రి ఆకాశంలో దూతలన్నది కూడా దూతల సమూహము సమావేశమై మహోన్నతం నా దేవునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధానము అని శుభవార్తను తెలియజేస్తూ క్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతాన్ని మనందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఎప్పటి వరకు కూడా చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, చీకటిలో నడిచినటువంటి ప్రజల్లో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉన్నది. క్రీస్తు అనేటువంటి జ్యోతి, క్రీస్తు అనే ఒక మెస్సయ్య మనుషుల యొక్క పరిస్థితుల్లో ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా వారి మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు దేవుని తీర్పుకు గురి అవ్వాల్సిన మనుషులమైన మన అందరిని కూడా ప్రభు మన జీవితాలు వెలుగును నింపుతూ మన యొక్క జీవితాలను పునరుద్ధరిస్తూ ఉన్నారు. మన యొక్క పవిత్ర రాత్రిలో మనందరం కూడా దేవునికి సన్నిహితులం అవుతూ ఉన్నాం. స్వయంగా దేవాతి దేవుడే తన యొక్క పరలోకం నుండి యొక్క భూలోకంలోనికి ఒక మనిషిగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. ఒక శిశువుగా మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మనతో ఏకమవుతూ ఉన్నారు. మనల్ని దేవునితో సన్నిహితులను చేస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త ఇదే సత్యాన్ని మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో యెషయా ప్రవక్త ప్రభు యొక్క రాకడ గురించి తెలియజేస్తూ, ప్రభుతో మనం సన్నిహితులం అయినప్పుడు మనం ఏ విధంగా ఉండబోతూ ఉన్నామో, లేదా ప్రభు మనతో ఎలా ఉంటూ ఉన్నారో, ఎలా ఉంటారో ఈ యొక్క యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టితివి, వారి భుజాల మీద ఉన్న దండమును ముక్కలు చేసేటివి అంటూ ఆయన సెలవిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు ఒక శిశువుగా మన మధ్య జన్మిస్తూ మనల్ని దేవునితో సన్నిహితులను చేస్తూ మన మెడ మీద ఉన్నటువంటి కాడిని, పాపం అనేటువంటి ఒక కాడిని, మనం అనుభవిస్తున్నటువంటి మన తప్పులకు అనుభవిస్తున్న శిక్షకు ప్రభు తీసివేయడానికి, మన అందరం కూడా దేవునిలో ఒకటి చేయడానికి ఒక శిశువుగా ఈరోజు మన మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. మరి ఒక శిశువు చిన్నారి బాలయేసు శాంతి దూత, ఆశ్చర్యకరుడైన రాజు, సలహాదారుడు, బలాత్మైనటువంటి దేవుడు, శాంతి స్వరూపుడు అని యెషయా ప్రవక్త అందరూ కూడా ప్రవశిస్తూ ఉన్నారు. మరి యొక్క క్రీస్తు ప్రభు శాంతి సమాధానాలని, ఆశ్చర్యకరుడైనటువంటి ఈ అద్భుత బాలయేసు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు, మన కుటుంబంలోనికి వస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతూ దేవుని పాప మన్నింపు కోసమై ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొన్ని యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అసలు చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుడి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడ ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విజయమున పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మా మనవి ఆలకించుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, యేసు క్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉన్న ప్రభువా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రతి సంవత్సరము మేము మా రక్షణము కొరకు విశ్వాసంతో నిరీక్షించుచు
ఆనందించు అవకాశం మాకు దయచేయుచున్నారు. మీ జనితైక కుమారుని ఉత్సాహంతో ఆహ్వానించు మేము అతడు మా న్యాయమూర్తిగా మరల వేయించేయునప్పుడు అతని ఆత్మవిశ్వాసంతో కలుసుకుని అర్హతను మాకు దయచేయు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము మరియు 12వ వచనము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11 మరియు 12 వచనము. ఇదిగో నీ రక్షకుడు వచ్చుచున్నాడు, ప్రభువు రాత్రికంతటి ఇట్లు తెలియజేయుచున్నాడు. మీరు సియోను కుమార్తెతో ఇట్లు నుడుముడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చున్నది, ఆయన వసకు బహుమానము ఆయన వద్దనే ఉన్నది, ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడుచున్నది. ఆ విముక్త జనులను ప్రజలు పవిత్రులని, ప్రభువు పవిత్ర ప్రజలని, ప్రభు రక్షించిన వారిని పిలుతురు. యెరూషలేము దేవుడు ప్రేమించిన నగరమని, దేవుడు పరిత్యజింపని పట్టణమని పిలిచెదరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మానవాడినైన రక్షకునైన దేవుని కృప ప్రత్యక్షము. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ వచనము 11 మరియు 14 వచనములు. సర్వ మానవాడి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, లౌకిక మోహములను వెడనాడి ఇంద్రియ నిగ్రహం కలిగి నిజ మార్గం పవిత్రమును జీవమును గడపవలను మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించు సర్వోన్నతమునకు మన దేవుని రక్షకుడు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభ దినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెను. మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్దితి నుండి మనము విముక్తులను చేసి సత్కార్యముల ముందు ఆసక్తి గల వారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సుక్తిగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని. ఇది ప్రభు వాక్కు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయం పవిత్ర వచనంలో 1 నుండి 14 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయం పవిత్ర వచనంలో 1 నుండి 14 వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు స్వీకరింపవలనని ఆగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞయించారు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణకు కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగాను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణంలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యోదయ సీమలో ఉన్న దావీదు పట్టణంనకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై
తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచుట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించాను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఏలైనా వారికి సత్రంలో చోటు లేకుండెను. ఆ ప్రాంతంలో గొర్రెల కాపర్లు రాత్రివేళ పొలంలో గొర్రెల మందలను కాయచుండేది. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమయ్యాను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మికిలి భయభ్రాంతులయ్యేది. దేవదూత వారితో ఇట్లా నేను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించేదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగును గాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. Praise the Lord. 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 Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత. తండ్రి ఘనత. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఘనత. యేసువా ఘనత. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. Praise the Lord. 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 మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా ఆరాధన, మా రక్షకుడా ఆరాధన, మా రక్షకుడా ఘనత. మా రక్షకుడా ఘనత. Praise the Lord. 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 Hallelujah. 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 దేవుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు క్రిస్మస్ పండుగ కాబట్టి అందరూ బాగానే ఉంటారు కదా. బాగాలేకపోతే పండుగ సందర్భం అంతా పోయి దొరకాల్సినవి దొరకవు. పండగకి బాగోలేకపోతే దొరకాల్సినవి దొరకవు కదా. అందరూ బాగుంటారు. మనం అందరం బాగున్నాం కాబట్టి ఈరోజు ఈ పవిత్రమైన దివ్య సన్నిధానంలో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడానికి, ప్రభు మన రక్షణ జీవితాల్లో చేసిన మేలులకు, ముఖ్యంగా ఈరోజు రక్షకుడిగా మన మధ్యలో జన్మిస్తున్న క్రీస్తు ప్రభుని మన అందరం కూడా ఆహ్వానించుకోవడానికి, ఆ క్రీస్తు ప్రభు శిశువుగా జన్మించబడిన దేవుడు ఆయన ప్రసాదించే అనుగ్రహాన్ని పొందడానికి మనందరం కూడా ఈ పరిశుద్ధ దేవాలయంలో ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ప్రభుని మనం ఆహ్వానించుకుంటూ ఉన్నాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు ఒక వెలుగు వస్తూ ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంధకారంలో ఉన్నటువంటి మన ప్రపంచంలోనికి క్రీస్తు ప్రభు అనే ఒక వెలుగు, క్రీస్తు ప్రభు అనే ఒక జ్యోతి ఈరోజు ప్రకాశిస్తూ ఉన్నది, ఈరోజు ఉద్భవిస్తూ ఉన్నది. మరి క్రీస్తు ప్రభు వెలుగుగా, రాజుగా, రక్షకుడుగా మన మధ్యలో, మనలో ఒకరిగా మనతో జన్మిస్తూ ఉన్నారు. మరి దేవుడే స్వయంగా మనిషిగా మారుతూ ఉన్నటువంటి తరుణం, దేవుడే స్వయంగా మనిషిగా మారుతున్నటువంటి తరుణం, దేవుడే స్వయంగా ప్రజల మధ్యలోకి వస్తున్నటువంటి తరుణం. ఇదే యెషయా ప్రవక్త మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఇమ్మానుయేల్ అంటే మనతో ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మత్తయి శుభవార్త మనకు తెలియజేస్తూ ఉన్నది.
దేవుడు స్వయంగా ఈరోజు మనలో ఒకరిగా మనతో ఉండబోతూ ఉన్నారు. మన సమాజంలో క్రీస్తు ప్రభు ఒక మనిషిగా జన్మిస్తూ ఉన్నారు. మరి యొక్క శుభతరుణాన్ని ఈరోజు మనం కూడా కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా మన మధ్యలోనికి, ప్రజల మధ్య ఒక జ్యోతిగా ప్రభు ప్రకాశిస్తూ ఉన్నారు. ప్రభు ఒక వెలుగుగా, జ్యోతిగా మన మధ్యలో ఈరోజు రాబోతూ ఉన్నారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 32వ వచనంలో అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి తెలియజేస్తూ, రక్షకుడిగా జన్మించబోయే ఒక శిశువు అన్య జాతి జనులకు ఆయన మార్గం కాబోతూ ఉన్నారు. ఒక మార్గదర్శమైన వెలుగుగా ప్రభు పుట్టబోతూ ఉన్నారు. మరి ఇజ్రాయేల్ ప్రజలకు, ఎవరైతే దేవుని విశ్వసిస్తూ ఉన్నారో అటువంటి వారికి మహిమను చేకూర్చే వెలుగుగా ప్రభు ప్రజల మధ్యలో ఈరోజు జన్మిస్తూ ఉన్నారు అని ఇక లూకా శుభవార్త 2వ అధ్యాయం 32వ వచనం మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నది. మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మం ఈ లోకానికి, మనకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశాకిరణంగా మారుతూ ఉన్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈరోజు ఒక శిశువుగా, ఒక బాలుడుగా, ఒక సాధారణమైన కుటుంబంలో, ఒక సాదాసీదమైన జీవితాల మధ్య ప్రభు పుట్టబోతూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు పట్ల కూడా మరియమ్మ గారు, జోజప్ప గారు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో వెతికి పెద్దవాడు అవుతాడు, తల్లిదండ్రులకు మించిన కొడుకుగా మారతాడు, తల్లిదండ్రులకు గౌరవవిధంగా జీవిస్తాడు అన్నటువంటి ఆశతో ఇద్దరు కూడా మరియమ్మ గారు, జోసప్ప గారు ఈ బిడ్డపై, జన్మించబోయే శిశువుపై, జన్మించినటువంటి శిశువుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. గంపటి ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ఒక శిశువుగా జన్మించిన ఈ క్రీస్తు ప్రభు ఈరోజు ఒక కారణ జన్ముడుగా మనందరూ కూడా తల్లి శ్రీ సభ చూపిస్తూ ఉన్నది. ఈ క్రీస్తు ప్రభు యొక్క జననం మనందరం కూడా చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలను వెలుగులోనికి తీసుకురావడానికి, ప్రవక్తలు పలికిన ప్రవచనాలు నెరవేర్చే విధంగా క్రీస్తు ప్రభు మనందరి మధ్య ఒక మనిషిగా, ఒక శిశువుగా, ఒక బాలునిగా జన్మిస్తూ ఉన్నారు. దేవునిలో మనందరం కూడా ఏకం చేస్తూ ఉన్నారు, ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రవక్తలు పలికినటువంటి పలుకులు మనకి రోజు క్రీస్తు ప్రభు యొక్క జననంతో అక్షరాల నెరవేరుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈ యొక్క 4 వారాలు కూడా, ఆగమన కాలం 4 వారాలు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి మనం ధ్యానించుకొని ఉన్నాం. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అంశాన్ని గురించి, 2 ఆదివారాలు 2వ రాకడ గురించి, క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ గురించి, ఈ చివరి 2 వారాలు క్రీస్తు ప్రభు యొక్క మొదటి ఆగమనం గురించి మనం విని ఉన్నాం, ధ్యానించుకొని ఉన్నాం. మరి మనం చేసినటువంటి ఈ యొక్క ధ్యానం, మనం చేసినటువంటి నిరీక్షణతో మనం ఎదురు చూసినటువంటి గడియ ఈరోజు, ఈ సమయంతో, ఈ రోజుతో ముగించుకుంటూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మన నిరీక్షణకు ఫలితంగా, మన ఆశలకు నిదర్శనంగా మనుషుల మధ్యలో దేవుడే స్వయంగా మానవుడై జన్మిస్తూ ఉన్నారు. మరి ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలన్నీ కూడా 100కి 100 పాళ్ళు క్రీస్తు ప్రభులో నెరవేరుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువే దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు మెస్సయ్య ఒక మనిషిగా, ఒక కన్య ద్వారా మనుషుల మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. అది మన మత్తాయి శుభవార్త 1వ అధ్యాయం 23వ వచనంలో మత్తాయి గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇమ్మానుయేలుగా క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా ప్రజల మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. మత్తాయి శుభవార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పేరు పెట్టుము అని ప్రవక్తతో
అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ప్రభు పలికిన పలుకులు నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు ప్రవచించిన ప్రవచకులు నెరవేరినట్లుగా ఇమ్మాన్యుయేల్ అంటే మన మధ్య ఒక వెలుగుగా క్రీస్తు ప్రభు జన్మించబోతున్నారు. ఒక కన్య గర్భం ధరించి కుమారుని కంటూ ఉన్నారు. ఆయనకు యేసు అని పేరు ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతాన్నారు. ఆ పేరు అర్థం ప్రభు మనకు వెలుగుగా మనతో ఉంటూ ఉన్నారు అని అర్థాన్ని ఈ మత్తాయి గారి శుభవార్త మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 23వ వచనము. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనంలో పరలోకమునకు వెలుగును నేనే అంటూ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నేనే ఈ లోకానికి వెలుగుగా జన్మించబడిన మెస్సయ్యను నేనే. ఈ లోకంలో వెలుగును ప్రకాశింపజేసేది, అంధకారంలో ఉన్నటువంటి ప్రజల జీవితంలో వెలుగుగా ఆశాకిరణంగా మారేది నేనే అని ప్రభు స్వయంగా తానే మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క వెలుగుగా ప్రకాశించినటువంటి క్రీస్తు ప్రభు, వెలుగుగా మన మధ్యలోనికి జన్మించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క అంశాల గురించి ఈరోజు మనం మొదటి పట్టణంలో విని ఉన్నాం. మొదటి పట్టణంలో యెషయా గారు రాసిన గ్రంథంలో ఈ క్రీస్తు ప్రభు యొక్క వెలుగుగా జన్మించిన క్రీస్తు ప్రభువుని ఈ యెషయా ప్రవక్త ఒక ప్రశంసిస్తూ ఉన్నారు. దేవుని యొక్క గుణగణాల గురించి పలుకుతూ ఉన్నారు. యొక్క శిశువుగా జన్మించినటువంటి ఒక రాజు, శిశువుగా జన్మించినటువంటి దేవుని యొక్క గుణగణాల గురించి యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నారు. మరి అందులో 3 ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మొట్టమొదటిగా మనం మొదటి పట్టణము యెషయా గ్రంథాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, యెషయా గ్రంథం మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుడు పరిస్థితిని, అతడు రాజ్యభారము వహించును, ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు, బలాత్తుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు అని అతనికి పేరు పెడతారు అని యెషయా ప్రవక్త సెలవిస్తూ ఉన్నారు. మరి శిశువుగా జన్మించినటువంటి మన మధ్యలో శిశువుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు. మొట్టమొదటిగా మనం ధ్యానించవలసినటువంటి అంశం క్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు. మరి ఏ విధంగా క్రీస్తు ప్రభు ఎరువుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు మన యొక్క జీవితాలను ఏ విధంగా మార్చబోతూ ఉన్నారు, అద్భుతమైన సలహాదారుడుగా ఏ విధంగా మన జీవితంలో క్రీస్తు ప్రభు ఉండబోతూ ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యొక్క కానా పెండ్లి విందులో దేవుడు చేసిన అద్భుతాన్ని మనం వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఏ విధంగా మనిషి యొక్క ఆలోచనలో ఒక అద్భుతమైన సలహాదారుడుగా ప్రజల మధ్యలో ఉంటూ ఉన్నారో ఈ యొక్క కానా పెండ్లి విందులో మనం క్లుప్తంగా తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి యొక్క కానా పెండ్లి విందులో ద్రాక్షారసం తక్కువ అవుతూ ఉన్నది. కుటుంబము అవమానానికి పాలయ్యే పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో వారు ప్రభువుని వెంబడించుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు తనకు శక్తి ఉన్నప్పటికీ కూడా, క్రీస్తు ప్రభు తన మాటతో మార్చగలిగినటువంటి మహిమ ఉన్నప్పటికీ ప్రభు ఏమి పలుకకుండా నిదానంగా ప్రభు తన సభ్యతను తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క సమస్యను తెలుసుకుంటూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, దేవుని యొక్క శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి బాణలను మీరు నీటితో నింపండి అని వారికి సెలవిస్తూ ఉన్నారు. మరి యొక్క శిష్యులు ప్రభుని తిరిగి ప్రశ్నించకుండా ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైనటువంటి సలహాదారునిగా వాళ్ళు విశ్వసిస్తూ ప్రభు పట్ల దృఢమైన నమ్మకంతో, దృఢమైనటువంటి విశ్వాసంతో తిరిగి ప్రశ్న వేయకుండా ప్రభు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన సలహాదారునిగా ఈ యొక్క కుటుంబ యొక్క పరిస్థితిని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మారే విధంగా ప్రభు వాళ్ళందరూ కూడా సలహాదారుగా ఉంటూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులను ఏ విధంగా తన అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉన్నారో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో క్రీస్తు ప్రభు ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోధా సామ్రాజ్యం ప్రకారం ఎవరైతే తప్పు చేస్తూ ఉంటారో అటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అని మా శాస్త్రము మాకు సెలవిస్తూ ఉన్నది. కానీ ప్రభు అయిన క్రీస్తు ప్రభుగా ఒక లోకరక్షకుడిగా జన్మించినటువంటి నీవు మరి ఏమి అని సమాధానం చెబుతావని ఈ యొక్క యోధులు మత గురువులు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళతో సమాధానం ఇస్తూ ఉన్నారు. మీలో ఎవరైతే తప్పు చేయలేదో వారు ఆమెపై మొట్టమొదటి రాయి వేయండి అని క్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే మీలో తప్పు చేయలేదో వారు మొట్టమొదటి రాయి వేయండి అని క్రీస్తు ప్రభు పలికినప్పుడు వారు ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్టు మనకు సువార్త సెలవిస్తూ ఉన్నది. మరి క్రీస్తు ప్రభు వీళ్ళు కోపంతో వచ్చిన ప్రజలను తిరిగి ఆవేశంతో వాళ్ళపై అరవడం లేదు. అప్పటి వరకు కూడా తప్పు చేసిన వ్యక్తులను రాళ్ళతో కొట్టి చంపాలి అన్న ఆలోచనతో వచ్చిన ఈ ప్రజల యొక్క ఆలోచనలో తిరిగి ప్రభు మారుస్తూ ఉన్నారు. వాళ్ళని వాళ్ళ స్వంతగా ఆలోచించుకునే విధంగా ప్రభు వాళ్ళకి సలహా ఇస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే తప్పు చేయలేదో వారు మొట్టమొదటి రాయి వేయండి అని అన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ తాము చేసిన తప్పులు తెలుసుకొని ఇతరులు చేసిన తప్పులు మాత్రమే చూడకుండా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని ఒక ఆలోచన విధానాన్ని మార్చుకొని తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన సలహాదారుడుగా మన మధ్యలో ఈరోజు జన్మిస్తూ ఉన్నారు. మరి ఆ క్రీస్తు ప్రభు మనుషుల యొక్క మానవుల యొక్క ఆలోచన సరళిని మారుస్తూ ఉన్నారు. మనుషులు తమకు తాము సొంతగా ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మెలగాలి అన్నటువంటి యొక్క సారాంశాన్ని భావాన్ని మనుషుల మధ్య జన్మిస్తూ మనిషిగా జన్మిస్తూ క్రీస్తు ప్రభు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు ఒక శిశువుగా మనిషిగా జన్మించిన క్రీస్తు ప్రభు తన ఆలోచన సరళిని మార్చుకుంటూ అద్భుతమైన సలహాదారుడిగా క్రీస్తు ప్రభు మనకి రాజుగా వస్తూ ఉన్నారు. మరి అద్భుతమైనటువంటి రాజు సలహాదారుడు మనుషులమైన మన యొక్క ఆలోచనను మనుషులుగా మన ప్రవర్తనను మార్చుకొని క్రీస్తు ప్రభు చూపించినటువంటి సలహా ప్రకారం దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ప్రభు ఆ మార్గాన్ని చూపించడానికి వెలుగుగా ఈరోజు మనుషుల మధ్య జన్మిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అప్పటి వరకు కూడా కోపంతో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వాళ్ళకి సలహా ఇస్తూ ఉన్నారో వెంటనే వాళ్ళ చెయ్యి అనే పట్టు తప్పుతూ ఉన్నది. వాళ్ళ రాళ్ళు వారి చేతుల్లో రాళ్ళు చేజారిపోతూ ఉన్నాయి. వాళ్ళ తల నెలకి వంగుతూ ఉన్నది. పాదాలు పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాళ్ళ యొక్క జీవితంలో ఒక నూతన కాంతి అనేది ప్రకాశిస్తూ ఉన్నది. వాళ్ళ జీవితాలు పునరుద్ధరించబడుతూ ఉన్నాయి. అందుకే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ పనిని విడిచిపెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ నడవడికను, వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని నూతనీకరించబడి నూతన జీవంతో వాళ్ళు తిరిగి వెళుతూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు అద్భుత సలహాదారునిగా మనందరికీ కూడా నూతన జీవాన్ని ప్రసాదించడానికి మన మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. నేను జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నానని క్రీస్తు ప్రభు మనకు సలహా ఇస్తూ ఉన్నారు. తన యొక్క ఆలోచన ద్వారా దేవుడు మనందరూ కూడా నూతన జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. మన ప్రవర్తనను మార్చుకునే విధంగా మనకు సలహా ఇస్తూ ఉన్నారు. మన యొక్క ఆలోచన సరళిని ఆయన మారుస్తూ ఉన్నారు. నూతనీకరించే ప్రజలుగా, నూతనీకరించబడినటువంటి ప్రజలుగా దేవుని కాంతిలో, దేవుని వెలుగులో మన అందరూ కూడా
నడవడానికి, మార్గాన్ని చూపడానికి వెలుగుగా క్రీస్తు ప్రభు మన మధ్యలో జన్మిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రెండవదిగా దేవుడు సర్వ శక్తిమంతుడు అని, బలాత్తుడైనటువంటి దేవుడు అని పుట్టినటువంటి శిశువు యొక్క రెండవ గుణాన్ని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. బలాత్తుడైన దేవుడు క్రీస్తు ప్రభుకి సర్వ సృష్టి మీద అధికారం ఉన్నటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుకి ప్రకృతి పైన, మనుషుల పైన, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైన కూడా దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క స్వభావం అనేవి ఉన్నవని ఈ ప్రవక్త మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన ప్రభు యొక్క జననంతో మనం మొట్టమొదటిగా దేవుని యొక్క అధికారాన్ని చూస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల సమూహం ఒకటి అయి వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనం చదువుకుంటూ ఉన్నాం లూకా శుభవార్త. మనం విన్నటువంటి రోజు లూకా పట్టణంలో మనం విన్నాం. ఆకాశం తెరవబడి దేవదూతలు సమూహమై వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరలోకమున దేవునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానం అని తెలియజేస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క జననంతో ఇంతవరకు కూడా ఏ కనులు చూడనటువంటి ఒక వింత, ఇంతవరకు కూడా ఏ చెవులు విన్నటువంటి ఒక వింతను మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఆకాశం తెరవబడుతూ ఉన్నది. దేవుని యొక్క దూతలు పరలోకం నుండి భూలోకానికి దిగి వస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని, దేవాది దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. పరలోకం దేవునికి మహిమ, భూలోకం మంచి మనస్సు గల వారికి శాంతి అంటూ వారు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆకాశం పైన, భూమి పైన దేవునికి గల సర్వశక్తి గల శక్తిని ఈ బలాత్తుడైన దేవుడు అని యెషయా ప్రవక్త ప్రవశిస్తూ దేవుని యొక్క అధికారాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు తాను చేసినటువంటి బహిరంగ సేవల్లో, బహిరంగ జీవితంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క బలాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రకృతిపై తన బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు అలలను గద్దిస్తూ సముద్రాన్ని ఒక నిదానమైనటువంటి ప్రదేశంగా మారుస్తూ నీటిపై, గాలిపై తనకున్న అధికారాన్ని క్రీస్తు ప్రభు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చనిపోయిన వారి నుండి జీవంతో లేపి జీవంపై ఆయనకు గల అధికారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరణంపై తనకు గల అధికారాన్ని క్రీస్తు ప్రభు మనందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి శిశువుగా జన్మించబడి క్రీస్తు ప్రభు బలాత్తుడైన దేవుడు, సకల సృష్టిపై ఆయనకు అధికారం ఉన్నది, సకల సృష్టి కూడా ఆయన ద్వారా చేయబడినది అని ఈరోజు క్రీస్తు ప్రభు జననం మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నది. మూడవదిగా క్రీస్తు ప్రభు శాంతి, శాశ్వతమైన జనకుడు, శాంతికరుడైన రాజు అని యెషయా ప్రవక్త మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి లూకా శుభవార్తలో మన ఎన్నోటి సువిశేష పట్టణం కూడా మనకి ఇదే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. భూలోకంలో ఎవరైతే మంచి మనసుతో జీవిస్తూ ఉంటారో వారికి శాంతి కలుగునుగా కానీ లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం వింటూ ఉన్నాం. పరలోకంలో దేవునికి మహిమ కలుగుతూ ఉన్నది, భూలోకంలో మంచి మనసు గల వ్యక్తులకు సమాధానము అని. మరి కొన్ని వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలు రాజు లేక, రాజ్యం లేక బాబిలోనియా దేశంలోనే బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. బానిసలుగా అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు దేవునిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. వాళ్ళు విశ్వసించిన యావే దేవుణ్ణి వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాన్ని విడనాడుతూ ఉన్నారు. సహనం, వాళ్ళు ఉన్నటువంటి సహనం అనేది నశించిపోతూ ఉన్నది. ఇంకా ఎంతకాలం ఈ యొక్క శిశువు కోసం, దేవుడు వాగ్దానం చేసేవాడి శిశువు కోసం ఎదురు చూడాలి? ఇంకా ఎప్పుడు ఈ శిశువు మన మధ్యలో ఒక రక్షకుడిగా జన్మిస్తాడు, ఎప్పుడు మనల్ని ఈ యొక్క బానిసత్వ జీవితం నుండి విడిపిస్తారు అని ఇవి జరిగే విషయాలు కావు. మనకున్నటువంటి నమ్మకం ఒక గుడి నమ్మకం అని, వాళ్ళకున్న వారిలో ఉన్నటువంటి నమ్మకం, ఆత్మధైర్యాన్ని కోల్పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మరి ఒకసారి యెషయా ప్రవక్త ఈ ప్రవచనాల ద్వారా వాళ్ళు ఒక ఆశను కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక ప్రేమను,
వాళ్ళు ఒక వెలుగు జ్యోతిని కలిగిస్తూ ఉన్నారు. దేవునిపై దృఢమైన విశ్వాసం వైపు వారిని తిరిగి మళ్ళిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారు, మరి యొక్క పుట్టబోయేటువంటి శిశువు, జన్మించబోయేటువంటి శిశువు, ఈ శిశువు శాంతికరుడు, రాజు, ప్రజలలో శాంతిని ఆయన స్థాపిస్తాడు అని ఈ యెషయా ప్రవక్త మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మత్తాయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తాయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు యొక్క శాంతిని పొందడానికి ప్రభు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు శాంతి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, లేదా శిశువుగా జన్మించిన క్రీస్తు ప్రభు శాంతికరుడైన రాజు మనకి ఏ విధంగా శాంతిని ప్రసాదించబోతూ ఉన్నారో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. భారంచే అలసి సొలసిన సమస్త జనులారా, భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నేను మీకు విశ్రాంతిని వసుకుతాను అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిశువుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు, శాంతి స్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభు, శాంతికరుడైన రాజు ఈరోజు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడో దేవుడు, భారత్తో ఉన్నటువంటి వారు, బానిసత్వంలో అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వారిని క్రీస్తు ప్రభు, దేవాతి దేవుడు వారికి ఒక సంకేతాన్ని ఇస్తూ ఉన్నాడు. రాజు పుట్టబోతూ ఉన్నాడు, మీ భారాన్ని తొలగించేటువంటి రాజు శిశువుగా రాబోతూ ఉన్నాడు. మీ భుజాలపై కాలిని విరగొట్టబోయే శిశువు క్రీస్తు ప్రభు, రక్షకుడు జన్మిస్తాడు ఒక కన్యక ద్వారా అని తెలియజేస్తూ వాళ్ళలో ఆశను కలిగిస్తూ ఉన్నారు, వాళ్ళ భారాన్ని తగ్గిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు కూడా అదేవిధంగా ఈరోజు మన అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరైతే భారం చేత అలసి సొలసి ఉంటారో వారు నా చెంతకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను అని ప్రభు ఈరోజు మనందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆ శాంతిని ఇవ్వడానికి భారంతో, కుటుంబ సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో, సంఘంలో అనేక ఆటుపోటులతో బాధలు అనుభవిస్తున్న మనం, అనారోగ్యాలతో అనేక సతమతం అవుతున్న మన జీవితాల్లో ప్రభు ఈరోజు ఇదే ఓర్పును, ఊరటను మనందరూ కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రభు, నేను మీ చెంతకు వస్తూ ఉన్నాను, ఒక రక్షకుడుగా, ఒక శిశువుగా మీ మధ్యలో జన్మిస్తూ ఉన్నాను. మీరు అలసి ఉన్నారు, నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు ఈరోజు మనందరిని కూడా సెలవిస్తూ ఉన్నారు, మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి యొక్క క్రిస్మస్ పండుగ మనందరికీ కూడా శాంతిని ప్రసాదిస్తూ ఉన్నది. మనందరికీ కూడా దేవునికి మనపై గల ఆధిపత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. దేవుడు స్వయంగా మన మధ్యకు వస్తూ ఉన్నారు, మనల్ని దేవుడితో ఏకం చేస్తూ ఉన్నారు, దేవుళ్ళ మనందరం కూడా సరి సమానం చేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అద్భుతమైనటువంటి సలహాదారుడైన క్రీస్తు ప్రభు, బలవంతుడైనటువంటి క్రీస్తు ప్రభు, సర్వ సృష్టిపై శక్తి అధికారం కలిగిన క్రీస్తు ప్రభు, శాంతి దూతగా మన మధ్యకు జన్మించిన క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క బెత్లెహేం అనే ఒక నగరంలో ప్రతి ఒక్క ఇంటి తలుపును కొడుతూ ఉన్నారు. మరియం గారు, జోసఫ్ గారు గడప గడపకు వెళ్ళి ప్రసవకాలం సమీపించినప్పుడు తలుపులను తట్టుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర స్థలం లేదు, మా సత్రంలో స్థలం లేదు అని తలుపులు మోస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు, అదే క్రీస్తు ప్రభు ఈ అటువంటి ప్రజలు ఎవరైతే మా సత్రంలో చోటు లేదు అని ప్రభువుకి స్థలం ఇవ్వలేదో అదే ప్రజలు ఈరోజు మనతో పాటు ఉంటున్నట్లయితే వాళ్ళు ఎంతో బాధపడి ఉండేవాళ్ళు. అయ్యో, బహుశా నేను కొద్ది నా స్థలంలో, నా ఇంటిలో, నా గడపలో కొంచెం స్థలం ఇచ్చిన బాగుండేదే. ఆ దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని అనుగ్రహాలు నాకు, నా కుటుంబానికి దక్కేవే. కానీ మన అదృష్టవంతులం, మనం ఆశీర్వదింపబడినటువంటి ప్రజలం. ప్రభు అదే పలుకుతూ ఉన్నారు, అదే సెలవిస్తూ ఉన్నారు, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని. మరి మనందరం కూడా ప్రభుని చూడలేదు, ప్రభు మన ఇంటింటికి వచ్చి మన గడపలను తట్టలేదు, మన తలుపులను తట్టలేదు. కానీ క్రీస్తు ప్రభు ఈరోజు మన తలుపులను తడుతూ ఉన్నారు, మన హృదయమైన ద్వారాలను ఆయన తడుతూ ఉన్నారు. మన గడప గడపకి వచ్చి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, మన తలుపులు తెరవమని మనల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
మరి క్రీస్తు ప్రభుని ఆహ్వానించుకుందాం. ఈ క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానం, క్రీస్తు ప్రభు యొక్క అధికారం, క్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మనపై, మన కుటుంబంపై, మన సంఘంపై ఉండాలని, శాంతి కరుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శాంతి సమాధానాలు మన హృదయాలలో, మన యొక్క సంఘంలో, ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల్లో ఉండాలి అని ఆ క్రీస్తు ప్రభు అద్భుత బాలయేసు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, అద్భుత బాలయేసు ఇచ్చిన బహుమానాలను స్వీకరిస్తూ ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకము భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పౌలు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారాన్ని విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయామయుడు, ప్రేమమయుడు అయిన ప్రభువ, మీ యొక్క శాంతి సమాధానాలతో మమ్ము, మా కుటుంబాలను ఆశీర్వదించినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, శిశువుగా జన్మించినటువంటి క్రీస్తు ప్రభు ఇమ్మానువేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి అర్థం. ప్రభు, మాతో ఉండడానికి మా మధ్యలో ఒక కుమారునిగా, ఒక శిశువుగా జన్మించినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు, మీ యొక్క దివ్యమైన సన్నిధానంలో కూడిన మా ఈ కట్టుబడి పాద సంఘాన్ని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నట్టు ఈ యొక్క సంఘంలో ఉన్నట్టు ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, పవిత్రాత్మవరాలను ప్రసాదించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రజలను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన ఆయురారోగ్యాన్ని ప్రసాదించండి. చదువుకున్న వ్యక్తులకు కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని, పవిత్రాత్మవరాలను ప్రసాదించండి. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి భార్యలను, భర్తలను ఆశీర్వదించండి. వారి కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో మీరు వారికి తోడైన ముందుకు నడిపించండి. ప్రభువా, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళ జ్ఞానమందు, ప్రాయమందు క్రీస్తు ప్రభులాగా ఎదగడానికి కావాల్సిన పవిత్రాత్మ సహకారాన్ని మీరు వారికి ప్రసాదించండి. ప్రభువా, ఈ యొక్క విచారణలో పనిచేస్తున్న మా ప్రియతమ గురువులు, గురుశ్రీ సురేష్ గారిని ఆశీర్వదించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. మరీదల సభ్యులను ఆశీర్వదించండి. ఈ యొక్క ఊరు నుండి మీరు ఎన్నుకొనబడిన గురువులందరినీ ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క సేవలో ఇంకా వాళ్ళు బలపడుతూ ప్రభువా, మీ యొక్క సేవలో, మీ యొక్క ప్రేమలో వారు దృఢపడుతూ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మీ సత్య సువార్తకై వారి జీవితాలను హెచ్చించు భాగ్యం వారికి ప్రసాదించండి. ప్రభువా, మా శ్రీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను ఆశీర్వదించండి. మా విజయవాడ మేత్రానులు జోసఫ్ రాజారావు గారిని ఆశీర్వదించండి. గురువులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించండి. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక కుటుంబ పండుగగా, క్రిస్మస్ అంటే కుటుంబ పండుగ, ఈ పండుగ సందర్భంగా మేమందరం కూడా మీ పవిత్రమైన దివ్య పాదాల చెంత, పవిత్రమైన యొక్క దివ్యబలి పీఠం చెంత గుట్టుకూడి మీ ఆశీస్సులకై మేము అర్థిస్తూ ఉన్నాం. మా మనవులను, మా తలంపులను, మా ఆలోచనలను, మా ఉద్దేశాలను మీ యొక్క బంగారు పాదాల చెంత అర్పిస్తూ ప్రభువా, శిశువుగా జన్మించిన రక్షకుడి యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై అనునిత్యం కూడా కుమ్మరించమని ఈ మనవులన్నింటినీ మన ఆదులు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటూ ప్రభువా, చనిపోయినటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మీరు ఈ లోకం నుండి పిలుచుకున్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా ప్రభువా, వాళ్ళు చేసిన తప్పులను క్షమిస్తూ మీ యొక్క పరలోక రాజ్యంలో వారికి నిత్యానందాన్ని ప్రసాదించండి. ముఖ్యంగా ప్రభువా, ఈరోజు మేము ఇక కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా
కూచిపూడి పేతురు గారు మరియు సునీత గారి ఈ దంపతులకు మంచి ఆయురారోగ్యం ప్రసాదించండి. కుమారులు కిరణ్ మరియు చందులకు మంచి ఆయురారోగ్యం ప్రసాదించండి. చదువులను మరియు ఉద్యోగాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ఆలోచన తలంపులను ఆశీర్వదించండి. చనిపోయిన తండ్రి పురుషోత్తం గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. తల్లి ఎల్ఎస్ఎమ్మ గారికి మంచి ఆయురారోగ్యం ప్రసాదించండి. ఈ మనవులన్నిటి కోసం ప్రభువా ప్రార్థిస్తూ మా వ్యక్తిగత అవసరాలను మీ యొక్క పాదాల చెంత అర్పిస్తూ మీ యొక్క ఆశీస్సులకై మిమ్మల్ని అర్థిస్తూ ప్రభువా ఈ మనవులన్నిటిని మన ఆధునిక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొచ్చున్నాము. ఆమేన్. నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అధిపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ దివ్య కుమారుని జన్మదినోత్సవము మా రక్షణకు ప్రారంభ సమయం అని మాకు తెలియజేయుచున్నారు. మీ సేవకులమైన మేము ఈ సత్యమును గ్రహించి మీ కృతజ్ఞతా బలిని గొప్పగా వేడుకగా కొనియాడుటకు మీ కృపను మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించిన యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా యేసుక్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుతాం గాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ మంత్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో మేము స్తుతించుట ఎట్లనగా సర్వాధిపతి అయిన సర్వేశ్వరునికి
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామలకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక. శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు నాథుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీతులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి మళ్ళీ లోకమందరికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసం అందరూ, ప్రేమ అందరూ దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదివిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకోనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమైంది లోకన్న వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము రాజున చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇందుకు మాకు నేటి అనుగ్రహించు.
కాపబడిన వారిని నిర్మనించినట్లు మాకు నిర్మనించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపబడగా కీడుల నుండి మమ్ము రక్షించుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారమే మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించుడు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నన్ను ప్రవేశించడం నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలందరూ మన దేవుని తేజస్సును దర్శింతురు. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ కుమారుని పరమ విందు మాకు అన్నపానీయములుగా ఉన్నవి. అతని జన్మదినోత్సవంను జరుపుకొనుచున్న మేము ఈ దివ్య భోజనము ద్వారా నూతన బలమును పొందినట్లు కృప చూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. దైవాశీస్సులకై మీ శిరములను వచ్చి ప్రార్థించండి. అంతము లేని మంచితనం నాకు నిలయమైన దేవుడా, తన కుమారుని మనుష్యతారం ద్వారా ఈ లోకం నుండి అంధకారంలో పారదోలను మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపాను. ఆ విధముగానే ప్రభావితుడైన దేవుడు మీలోని అంధకారంను తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాయుతమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపర్లకు తెలియజేయ చింతకించెను. ఆ ప్రభు మీ కుమారుని మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మేము ఎన్నుకొనును గాక. తన కుమారుని మనుష్యతారం ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనసును, స్వర్గవాసులతో సహవాసము దయచేయును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగువచ్చి సర్వదా మీతో ఉండును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ క్రైస్తవ సహోదరి